సీఎం జగన్ విజయసాయిరెడ్డి మెడకు కేసులు చుట్టుకుంటున్నాయి. దీంతో జగన్ విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ వెళ్లేందుకు జగన్, యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి ప్లాన్ చేశారు. బ్రిటన్ వెళ్లేందుకు అనుమతించాలని ఇప్పటికే సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు దీనిపై సీబీఐ తన వాదనను వినిపించనుంది. ఇక యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. 6 నెలల్లో 60 రోజులు యూరప్ వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టడం, అంతేకాకుండా వివిధ కేసులకు సంబంధించి తిరగదోడుతుండడంతో పాటు ఆ కుంభకోణాలన్నింటినీ కూడా నిగ్గుతేల్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మద్యం కుంభకోణం కావచ్చు, అంతేకాకుండా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కుంభకోణం కావచ్చు. సో ఈ విధంగా అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉండడంతో ఇప్పటికే దీని మీద సిఐడి విచారణ జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు భూములు అలాగే ఇతర అంశాలకు సంబంధించి అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి విచారణ జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులన్నీ కూడా జగన్ సూత్రధారిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జగన్ అలాగే విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేశారు అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దూకుడుగా ఉండడం, కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం, అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఎదురు తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. నిన్న దాని మీద విచారించినటువంటి ప్రత్యేక న్యాయస్థానం ఇవాళకి దాన్ని వాయిదా వేసింది. అంతేకాకుండా సిబిఐ ఇవాళ తన వాదనలు కూడా వినిపించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరోపక్క విజయసాయిరెడ్డి కూడా 6 నెలల్లో, అంటే రాబోయే 6 నెలల్లో 60 రోజుల పాటు యూరోప్లో పర్యటించేందుకు అనుమతించాలని చెప్పేసి ఆయన కూడా నిన్న పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద న్యాయస్థానం విచారించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎస్పెషల్లీ ఏదైతే సిబిఐ అభ్యంతరం తెలిపింది, వీళ్ళకి కానీ బ్రిటన్ అలాగే యూరప్కి వెళ్లేందుకు అనుమతి కానీ ఇచ్చినట్లయితే కేసులకు సంబంధించినటువంటి విచారణ మందకొడిగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ మందకొడిగా సాగుతోందని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క కేసులకు సంబంధించి ఇబ్బందులు జరిగేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సిబిఐకి సంబంధించినటువంటి న్యాయవాదులు వాదించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ సిబిఐ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ మీద సిబిఐ న్యాయవాదులు తమ పిటిషన్కి సంబంధించినటువంటి అఫిడవిట్ని దాఖలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క జగన్ అలాగే విజయసాయిరెడ్డి చుట్టూ కూడా కేసులు తిరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగానే బ్రిటన్కి అలాగే యూరోప్కి వెళ్లేందుకు స్కెచ్ వేశారు అనేటటువంటి వాదన టీడీపీ నుంచి శ్రేణుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఏదైతే ఈ కేసులకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం విచారిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ మందకొడిగా సాగుతుండడంతో ఇటీవలే సుప్రీంకోర్టు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్ని కేసులకు సంబంధించి ఎందుకు ఇంకా అనుబంధ పిటిషన్లు వేసుకుంటూ, అంతేకాకుండా స్క్వాష్ పిటిషన్లు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోపక్క ఈ పిటిషన్లకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది అనేటటువంటి వివరాలన్నింటి కూడా సమర్పించాలని చెప్పేసి సిబిఐని కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ మందకొడిగా సాగుతూ ఉన్నటువంటి నేపథ్యం ఒక పక్క, మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ ప్రస్తుతం అనేక కుంభకోణాలు వెలికితీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కుంభకోణాల చుట్టూ కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన బ్యాచ్ పేర్లు వినిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులు ఎక్కడ మెడకు చుట్టుకుంటాయనే ఉద్దేశంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను వదిలేసి దాదాపు 6 సార్లు బెంగళూరుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పుడు బ్రిటన్కి వెళ్ళాలి, తన కూతురు అక్కడ చదువుతున్నారు కాబట్టి సో వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన దరఖాస్తు కూడా చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీని మీద అయితే ఇవాళ విచారణ జరిగేటటువంటి పరిస్థితి. మరోపక్క విజయసాయిరెడ్డి యూరోప్లో వచ్చే 6 నెలల్లో 60 రోజుల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ని నిన్న ప్రత్యేక న్యాయస్థానం, అంటే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. అయితే దాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే జగన్ భారీ స్కెచ్ వేశాడు. ఇప్పుడు కేసులు ఆయన మెడకు చుట్టుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే అరెస్ట్ కావచ్చు, ఈ కేసులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తగా బ్రిటన్ వెళ్లేందుకు ఆయన సమాయత్తం అవుతున్నాడు అని చెప్పేసి అటు జనసేన అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆరోపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆ ఆరోపణల నేపథ్యంలో జగన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది అనేటటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.